హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠ మాసం కృష్ణపక్షం షష్ఠి. ఈరోజు ఉత్తర భాద్రపద నక్షత్రం సోమవారం. ఈ నక్షత్రానికి అధిపతి గురువు. జన్మజాతకంలో గురువు బలంగా ఉండి ఇతర గ్రహాలు బలహీనంగా ఉన్నా కూడా మనల్ని కాపాడుతూ ఉంటాడు. గురువు ధనకారకుడు, సంతానకారకుడు, అధికారకారకుడు, ఉద్యోగకారకుడు, గౌరవ మర్యాదల కారకుడు. కాబట్టి ఈరోజు గురునామాన్ని జపించడం వలన ఇవన్నీ మనకి ప్రాప్తిస్తాయి. ఓం బృహస్పతయే నమః, ఓం బృహస్పతయే నమః, ఓం బృహస్పతయే నమః. ఈరోజు మన సంప్రదాయం. చాలామంది కళల్లో సర్పాలు కనబడుతున్నాయి, ఇది మంచిదా చెడా అని చెప్పేసి అంటూ ఉంటారు. చాలామంది సర్పాలు కళలో కనబడితే చెడుగానే భావిస్తూ ఉంటారు. మనకి స్వప్నదర్శినిలో స్వప్న శాస్త్రంలో ప్రతి కళకి కారణం ఉంటూ ఉంటుంది. అయితే సర్పాలు కళలో కనబడితే చాలా వరకు మంచిగానే పరిగణిస్తాము. సర్పాలు కళలో కనబడితే ఉన్నత అధికారం, ఉన్నత స్థానం ప్రాప్తిస్తుంది. అదేవిధంగా కంటిన్యూస్గా సర్పాలు కళలో కనబడుతూ ఉంటే భవిష్యత్తులో ఏదో భారీ వివాదం, ఆపద రాబోతుందని అర్థం. అలాగే స్త్రీలకు సర్పం కళలో కనబడితే త్వరలో గర్భవతి అవుతారు అని చెప్పేసి అర్థం. ప్రతినిత్యము నిరంతరము కనబడితే పుత్ర సంతానం కలుగుతుందని, అదేవిధంగా ఇంకా ఎక్కువ కనబడితే మరునాడే గర్భస్రావం అయ్యే అవకాశాలు ఉన్నాయని సూచిస్తుంది. ఇక జన్మజాతక రీత్యా రాహు కేతు దశ ప్రారంభ దశలో ఇలా సర్పాలు కళలో కనబడుతూ ఉంటాయి. ఇక చాలా వరకు స్త్రీలకు పీరియడ్స్ వచ్చే 2-3 రోజుల్లో హార్మోన్స్ ప్రభావం వలన కూడా సర్పాలు కళలో కనబడతాయి. ఈ విధంగా మీకు పదే పదే సర్పాలు కళలో కనబడితే నాగశిలలకు పాలు పోసి పూజించి రండి. ఏదైనా చెడు ప్రభావం ఉంటే అది మీ దాకా రాకుండా శుభం కలుగుతుంది. ఇక రేపు ఉదయం పాటించవలసిన పూజ. ఏదైనా పనులు మధ్యలోనే ఆగిపోయి ఉంటే అవి సంపూర్ణం అవ్వడం కోసం రేపు మట్టి ప్రమిదలో 2 వత్తులను ఒక వత్తిగా చేసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని దుర్గాదేవిగా భావించి దీపాదుర్గ స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఈ విధంగా ఆచరించడం వలన ఏదైనా ముఖ్యమైన పనులు మధ్యలోనే ఆగిపోయి ఉంటే అవి సంపూర్ణం అవుతాయి. ఇక ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా చాలామంది ఇంట్లో నైరుతి మూలలో పడమటి దిశలో వాషింగ్ మిషన్స్ పెడుతూ ఉంటారు. ఏ ఇంట్లో అయితే ఇంటి యజమాని బట్టలను ఉతికి పడమటి దిశలో కానీ నైరుతి దిశలో కానీ ఆరబెడుతూ ఉంటారో ఆ ఇంట్లో అలా ఆరబెట్టకూడదని శాస్త్రంలో ఉంది. అలాగే ఇంటిని ఎప్పుడూ దూషించకూడదు. ఇల్లు అందంగా ఉన్నా కూడా ఇంట్లో కళ లేదు, దైవశక్తి లేదు అని అనిపించింది అంటే ఇంట్లో ప్రేతశక్తుల ఆవాహన ఉన్నట్లుగా అర్థం. దయచేసి ఇలాంటివి చేయకండి. ఇక ఈరోజు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కోసం, ఇంట్లో ప్రశాంతత కోసం ఈరోజు సాయంత్రం పరమశివునికి మడితో అన్నం వండి దాంట్లో పాలు కలిపి నైవేద్యంగా సమర్పించండి. తదుపరి కుటుంబ సభ్యులంతా ప్రసాదంగా భుజించండి. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.